సో, రైతు సోదరులకు నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ క్షేమంగా ఉన్నారు అనుకుంటున్నా. సో, చాలా రోజుల తర్వాత మరి ఒక కొత్త విషయంతో మీ ముందుకొస్తున్నా. సో, ఇది వీడియో వచ్చి బోర్ పాయింట్ గురించి కాదండి. బోర్ పాయింట్ అదే కొంతమంది అడుగుతున్నారు, సార్ కొత్త వీడియోలు పెట్టలేదు, ఇంకేం బోర్ పాయింట్ చేస్తున్నారా లేదా అని. బోర్ పాయింట్ చేస్తున్నానండి. కొంచెము ఏమంటే వీడియోస్ ఏమీ అప్లోడ్ చేయట్లేదు. అంటే ఏదైనా చెప్పడానికి ఉన్నప్పుడు మాత్రమే వీడియోస్ అప్డేట్ చేస్తున్నా. నార్మల్గా లేకపోతే ఊరికే ఏదో మార్కెటింగ్ పర్పస్ కోసం అనేవి వీడియోలు అప్లోడ్ చేయట్లేదు. సో, ఇప్పుడు ఇప్పుడు విషయానికొస్తే ఈ వీడియో ఎందుకంటే న్యాచురల్ ఫార్మింగ్ గురించి చెప్పడానికి రైతు సోదరులతో షేర్ చేసుకోవడానికి కోసం ఈ వీడియో చేస్తున్నా. న్యాచురల్ ఫార్మింగ్ అంటే మనము ఓన్గా ఇప్పుడు సపోజ్ యూరియా, డిఏపి, ఎన్పికే, పొటాషు, మళ్ళీ ఇలాగే ఫెర్టిలైజర్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవి న్యాచురల్గా మనము తక్కువ ఖర్చుతో మనం ఎలా తయారు చేసుకోవాలా అనే విషయం గురించి మాట్లాడదామని. సో, ఇవి మనము బయట నుంచి మార్కెట్లో కొనుక్కోవడం కన్నా మనకు ఇంట్లోనే మనమే తయారు చేసుకోవచ్చు. చాలా మనకు ఎఫెక్టివ్గాను పనిచేస్తుంది. రెండవది ఏమవుతుందంటే మనకు ఖర్చు చాలా తక్కువ అవుతుందండి. సో, ఇందులో ముఖ్యంగా వన్ బై ఒకటి ప్రతి ఒక్క వీడియో ఒక్కో దానిపైన ఒకటి చెప్తానన్నమాట. అంటే యూరియా, పొటాషు, డిఏపి, అలాగే ఎన్పికే, ఈ ఎలా తయారు చేసుకోవాలి ఇంట్లోనే చాలా తక్కువ ఖర్చుతోనే ఎలా తయారు చేసుకోవాలి అనే విషయం. సో, ఇంకా రాబోయే రోజుల్లో ఆల్మోస్ట్ వీక్లీ వన్స్ ఆర్ వీక్లీ ట్వైస్ ఒక్కో వీడియో అప్డేట్ చేసుకుంటూ వస్తానండి. సో సో ఇంకా ఫస్ట్ పాయింట్ యూరియాకి వస్తామండి. యూరియాని మనము 3-4 మెథడ్లో తయారు చేసుకోవచ్చు. ఒకటి మెయిన్ అంటే దాంట్లో ఆవు ఆధారిత ఒకటి, ఆవు ఆధారితంగా 2 రకాలుగా ఉన్నాయి. రెండవది ఆవు లేకుండా అంటే మనకు గో ఆధారిత లేకుండా ఇంకో 2 రకాలుగా చేసుకోవచ్చు. ఫస్ట్ ఆవు ఆధారితంగా చేసుకోవాలంటే సింపుల్గా ఏం చేసుకుంటే ఆవు మూత్రం అనేది ఒకటి యాక్చువల్లీ మనకి యూరియా అండి, గ్రోత్ ప్రమోటర్గా పనిచేస్తూ ఉంది. సో, ఏం చేసుకోవాలంటే మీరు ఆవు మూత్రాన్ని సపోజ్ ఒక 10 లీటర్ల ఆవు మూత్రం తీసుకోండి. ఆమోదం తీసుకొని దాన్ని ఒక 20 కేజీల అలాగా ఒక బస్తా, అర్ధ బస్తాలో ఇసుకలో కలపండి. ఇసుకలో ఆవుమూత్రం వేయండి. ఆ మామిడినాక కొంచెం ఆరినాక అది మనము యూరియాని ఎలా చల్లుకుంటాం అలా చల్లుకుంటే ఎఫెక్ట్ అలాగే పనిచేస్తుందండి. కొంచెం మామూలు ఇప్పుడు మనము బయట నుంచి కొనుక్కొచ్చిండే యూరియా ఎంత ఫాస్ట్గా పనిచేస్తుందో అంత ఫాస్ట్గా పనిచేయదు, కానీ అదే రకంగా పనిచేస్తుంది, కొంచెం స్లోగా పనిచేస్తుంది. మనకు కాస్ట్ జీరో కాస్ట్ అండి. మనకు ప్రతి ఇంట్లో వాళ్ళు అందరి ఇంట్లోనూ ఆవులు ఉంటాయి అన్నమాట. సో, ఆవు మూత్రం అన్నాను మళ్ళీ మీరు నాటే ఆవుదా అని అడగద్దండి. పాలిచ్చే ఏదైనా కానీ యూజ్ చేయొచ్చు. మనకి అదే ప్రిఫరబుల్లీ మనకేమందంటే గోవు ఉంటే మంచిదండి. గోవు లేకపోతే, నాటి గోవు లేకపోతే మనకు ఏమో ఇప్పుడు ఉన్నాయి కదా, మనకన్నీ ఇప్పుడు అన్ని ఎక్కువ పాలు ఇచ్చేటివన్నీ పెంచుకుంటున్నాము అవి. సో, వాటినైనా యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ఈ బర్రెలది అయినా యూజ్ చేయొచ్చు అంటే దాన్ని యూజ్ చేయొచ్చు. అన్నీ ఓకే, కానీ మూత్రం అయితే శ్రేష్టంగా ఉంటుంది ఒకటి. ఇది ఒక రకమైన. రెండవది ఇంకోటి మెయిన్ చాలా ఎఫెక్ట్గా మనకు మేము బయట యూరియా కొనుక్కొస్తాం కదా, దానికన్నా ఎక్కువ బలంగా దానికన్నా స్ట్రాంగ్గా పనిచేయాలంటే ఇది రెండో మెథడ్ అనమాట. ఎలా చేయాలంటే మీరు ఒక 5 లీటర్లు కానీ లేకపోతే 10 లీటర్లు కానీ పాలు తీసుకొని పెరుగు చేసుకోండి. ఆ పెరుగులోకి రాగి ఐటమ్ ఏదైనా ఒకటి, రాగి ఐటమ్ అంటే మనకు కాపర్ అండి. కాపర్ మనకు వైర్లో ఉంటుంది కదా, ఏదైనా చిన్న ఒక 50 గ్రాముల 100 గ్రాముల బరువు ఉండేది ఆ పెరుగులకి వేసి ఒక 10 డేస్ అలాగే ఉంచండి, దాన్ని మూత పెట్టేసి. దాని తర్వాత 10 డేస్ తర్వాత మీరు ఎన్ని లీటర్లు తీసుకున్నారు, ఇప్పుడు సపోజ్ 5 లీటర్ పెరుగు తీసుకొని ఉంటే 5 లీటర్ గోమూత్రం కలపండి దాంట్లోకి. దాన్ని కలిపి లేకపోతే 10 లీటర్
పెరుగు తీసుకోవాలంటే 10 లీటర్ గోమూత్రం కలుపుకోండి. కలుపుకొని ఫస్ట్ ఏం చేయాలో పాలు తీసుకొని పెరుగు చేసుకోవాలా. పెరుగు చేసుకొని పెరుగులోకి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో వేసుకోండి. వేసి ఒక కాపర్ అదే రాగి ఒక చిన్న గుండు లాగాని లేకపోతే గుండు లేకపోతే మనకు ఇంట్లో కేబుల్స్ వేస్ట్ కేబుల్స్ ఉంటాయి కదా, దాని కేబుల్ అంతా కాల్చేసి పైన లోపల ఉండే తీగలు ఉంటాయి కదా, తీగలు తీసుకొని గుడ్డు చిన్నగా చుట్టేసుకోండి. ఒక ఇంతలా ముద్ద చేసుకొని దాన్ని దాంట్లోకి వేసుకోండి. ఆ పెరుగులకి వేసి 10 రోజులు పెట్టండి. 10 రోజులు పెట్టిన తర్వాత ఏం చేయాలా, దానికి 10 రోజులు అయిన తర్వాత దాంట్లోకి అంతే సమానంగా సపోజ్ ఇప్పుడు 5 లీటర్ ఉంటే 5 లీటర్, 10 లీటర్లు తీసుకుంటే 10 లీటర్లు గోమూత్రం కలుపుకోండి. మళ్ళీ గోమూత్రం కలిపినాక తర్వాత ఒక 5 రోజుల నుంచి వారం రోజుల వరకు. సో ఎండాకాలంలో అయితే 5 రోజులు చాలు. కొంచెం చలికాలం కానీ వర్షాకాలంలో కానీ అయితే ఒక వారం రోజులు ఆ గోమూత్రం కూడా దాన్ని కలిపేసి ఉంచిన తర్వాత దాన్ని మనము అది యూజ్ చేయాలి. ఎలా చేసుకోవాలంటే స్ప్రేకి అయితే మ్యాక్సిమం 2 లీటర్స్ పర్ 200 లీటర్స్కి. సో అంటే ఏమంటే మీరు ఎక్కువని యూజ్ చేసుకోవచ్చు. దానికల్లా ఏమి క్రాపు ఇప్పుడు మనకు వేరే బయట యూరియా అయితే తీసుకొచ్చిండే యూరియా అయితే మనం ఎక్కువ వేస్తే చెట్టు మాడిపోతుంది. ఇది మీకు ఎక్కించడం ఏమి కాదు కానీ సో ఏమవుతుందంటే ఇది రెడీ అయ్యే ఏముంది కదా కల్చర్, అది 2 లీటర్లు 200 లీటర్కి మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే మేము కింద భూమికి ఇస్తాము అంటే ఏమవుతుందంటే 5 లీటర్ల వరకు 200 లీటర్స్లో మిక్స్ చేసుకొని దీన్ని మీరు ఏం చేస్తారంటే డ్రిప్ ద్వారానే వేయచ్చు, లేకపోతే నీళ్ళు పారుతుంటే నీళ్ళు దాంట్లోనైనా పంపించచ్చు. ఇది మనకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుందండి. బయట మేము చేసుకొచ్చిండే యూరియా ఎలా పనిచేస్తుందో దానికన్నా కొంచెం ఎక్కువగా పనిచేస్తుందండి. న్యాచురల్గానే మనం న్యాచురల్గా మనకు తక్కువ ఉంటుంది, కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనము యూరియా బయట తీసుకొస్తే ఇప్పుడు 350 రూపాయలు అంటున్నారు. అది మనకు అవసరం ఉన్నప్పుడు దొరకట్లేదు. సో ఇదైతే మనము ఇంట్లోనే మనకు ఎప్పుడు యూరియా కావాల్సింటే ఒక 15-20 రోజుల ముందు ముందుగానే రెడీ చేసుకొని పెట్టేసుకుంటే దీన్ని రెడీ చేసుకొని పెట్టుకుంటే మీరు ఎన్ని రోజులైనా పెట్టుకోవచ్చు అండి. దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు. ఇప్పుడు న్యాచురల్గా నేను చెప్తున్నాను ఇవన్నిటికీ ఎక్స్పైరీ డేట్ ఉండదండి. సంవత్సరం పెట్టుకోండి, 2 సంవత్సరాలు పెట్టుకోండి, మనకేమవుతుందంటే స్మెల్ వస్తూ ఉంటుంది తప్ప అది మెటీరియల్ పాడవదు. మనకేమవుతుందంటే ఎక్కువ రోజులు స్టాక్ పెట్టుకుంటామో అంత బలంగా పనిచేస్తూ ఉంటుంది. సో మనకు కాస్ట్ వైజ్ వస్తే ఇప్పుడు మనకు మార్కెట్లో ఎంత దొరుకుతుందండి, యూరియా ప్యాకెట్ వచ్చి 350 రూపాయలు 50 కేజీల బస్తా వస్తుంది. సో ఇది 50 కేజీల బస్తా తెస్తే ఒక ఎకరానికి సరిపోతుందా? ఒక్కోసారి 2 బస్తాలు కావాల్సి వస్తుంది, ఒక్కోసారి ఒక బస్తాను ఇవ్వచ్చు. అంటే కొన్ని పంటలు బట్టి ఉంటుంది అనమాట. ఇప్పుడు న్యాచురల్గా మనం చేసుకునేది ఏంటంటే మనకు 5 లీటర్లు తీసుకున్నాము. 5 లీటర్ పాలకి ఎంత ఉందండి, ఇప్పుడు 4 రూపాయల చొప్పున 40 రూపాయల చొప్పున లీటర్ అనుకున్నా. సో 5×4 200 రూపాయలు. ఇంకా గోమూత్రం కానీ ఇది మూత్రం వచ్చి మనకు దగ్గర ఉంటే ఫ్రీ, లేదు బయట ఎవరి దగ్గర కొనుక్కొచ్చినామన్నా కానీ 20 రూపాయలు లీటర్ ఇస్తారండి. అది ఒక 5 రూపాయలు 5 లీటర్లకే వేసుకున్నా. సో 20 రూపాయలు ఇంటూ 5 లీటర్ల కంటే 100 రూపాయలు. సో పాలకు ఒక 200, దీనికి ఒక 100, 300 రూపాయలు అవుతుంది. 300కి మీకు ఎంత? ఇది ఈక్వల్ టు మీకు మ్యాక్సిమం స్ప్రే మెథడ్కి పోయినా మీకు ఏమవుతుందంటే సో మీకు 3 సంచులు లేకపోతే 4 సంచులు యూరియాకి సమానం అవుతుందండి. ఎందుకంటే చెప్తాను అండి, ఇప్పుడు డ్రిప్ ద్వారా ఇచ్చినారనుకోండి, ఒక ఎకరానికి 200 లీటర్ నీళ్ళలో 5 లీటర్ కలుపుకుంటే అది ఎక్కువ అయిపోయిందండి. సో ఒక ఎకరానికి 2 ఎకరాలకి మీకు ఏమవుతుందంటే ఒక ఎకరానికి 2 సార్లు ఇవ్వచ్చండి. 200 లీటర్లతో 5 లీటర్లు కలుపుకొని మనకు 5 లీటర్లు పెరుగు 5 లీటర్ పాలు కలుపుకుంటే 5 లీటర్ గోమూత్రము 5 లీటర్ పాలు కలుపుకుంటే 10 లీటర్లు వస్తుంది. 10 లీటర్లు మీరు 2 సార్లు ఇవ్వచ్చు. 2 సార్లు అంటే మీకు 2 ఎకరాలకు ఇచ్చినట్లు అవుతుంది. అంటే దరిదాపు 4 సంచుల యూరియాతో సమానము. సో మనకి ఇక్కడ తయారు చేసుకోవడానికి ఎంత అవుతుంది? 300 రూపాయలు ఖర్చు అవుతుంది. ఏమంటే కొంచెము మనము చేసుకునే ఓపిక ఉండాలండి. ఇది మళ్ళీ ఎఫెక్టివ్ ఎలా పనిచేస్తుందంటే
ఇది మనం బయట తెచ్చిండే యూరియా ఎలా పనిచేస్తుందో దానికన్నా కొంచెం బాగానే పనిచేస్తుందని చెప్పొచ్చు. ఒకసారి మీరు సింపుల్‌గా ఇంట్లోనే ఒకసారి ట్రై చేసి చూడండి. ఏమవుతుందంటే ఏం దాంట్లో ఎక్కువ మనకేం లాస్ పోయింది తప్ప అదంటే దీనివల్ల పంటకేమైనా పంట నష్టం జరుగుతుందా? పంట ఎటువంటి నష్టం జరగదండి. మీరు 200 లీటర్లకి 5 లీటర్లు ఇచ్చినా ఏమవుతుందంటే 10 లీటర్లు ఇచ్చినా పంటకైతే నష్టమైతే జరగదు. ఇదోటి. సో, ఇది ఒక మెథడ్. మనకు స్ప్రేకి పోతామంటే కొంతమంది ఇప్పుడు కొన్ని పంటలుంటారు. కూరగాయల పంటలు వీటికి అన్నిటికి డ్రిప్‌లో కన్నా స్ప్రే చేసుకుంటామంటే, స్ప్రేకి మీకు 2 లీటర్లు యూజ్ చేసుకోవచ్చండి. 200 లీటర్లకి 2 లీటర్లు కలుపుకుంటే చాలు. బ్రహ్మాండంగా అదే పనిచేస్తుంది. సో, ఇది యూరియా ఒక మెథడ్ అనమాట అండి. కాదు రెండో మెథడ్. ఫస్ట్ ఇసుకతో కలుపుకొని చెప్పుకున్నాను. ఇసుకతో కలుపుకొని మాది చల్లాల. మనం యూరియా ఎలా చల్లుతామో అది. ఇదైతే మనం స్ప్రే చేసుకోవచ్చు. పెరుగు ద్వారా చేసుకున్నట్టయితే స్ప్రే చేసుకోవచ్చు. లేకపోతే డ్రిప్ ద్వారా ఇచ్చుకోవచ్చు. ఇది చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందండి. నా తోటకు నేను దాళింబర పంట పెంచుతున్నాను. సో, దానిమ్మకి నేను బయట నుంచి దానిమ్మకి ఒక్క ఔషధం కొట్టట్లేదండి. అన్నీ నేనే తయారు చేసుకుంటున్నాను ఓన్లీ ఔషధం. అందరూ అంటారు దానిమ్మరని మనము ఔషధాలు లేకుండా పెంచలేము అంటున్నారు. కానీ నేను పెంచి చూపియాలని నేనే అంతా వితౌట్ ఒక్కటి గానీ, ఎరువులు గానీ, ఔషధాలు గానీ కొట్టకుండా దానిమ్మని పెంచుతున్నాను. మీకు ఎప్పుడైనా చూపిస్తానండి. ఈసారి పొలంలో ఉన్నప్పుడు ఏమంటే పొలంలో ఉన్నప్పుడు బిజీగా ఉంటాను కాబట్టి వీడియో చేయలేకపోతున్నాను. ఈసారి చూసి చేస్తానండి. చూసి చూపిస్తా. చెట్లు ఎలా ఉన్నాయో మీరే చూస్తుర్రు గానీ. సో, నేను యూరియా గానీ, డీఏపీ గానీ, పొటాష్ గానీ అన్నీ నేనే ఓన్‌గా తయారు చేసుకుంటున్నా. తయారు చేసుకొని నేనే అదే ఇస్తున్నా. బయట నుంచి కెమికల్‌ది ఏది గూడా నా పొలంలోనే ఎంట్రీ నేను చేయట్లేదు. సో, ఈ చెప్పిన యూరియా మెథడ్ ఉంది గదా! ఇది చాలా ఎఫెక్ట్‌గా పనిచేస్తుందండి. ఇంకో మెథడ్ ఉంది. ఇంకో మెథడ్ నేను నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.